హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్. అందరికీ స్వాగతం అండి. మన ఛానల్కి అయితే ఈరోజు అయితే మనం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అయితే రివ్యూ అయితే చేసుకోబోతున్నాము. ఈ మ్యాచ్ అయితే చాలా లాస్ట్ ఓవర్ వరకు చాలా థ్రిల్లింగ్ మ్యాచ్ అయితే జరిగింది. లాస్ట్కి ఆర్ఆర్ అయితే మంచి ఒక మెమరబుల్ విక్టరీ అయితే సాధించింది సిఎస్కే మీద. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. వాళ్ళు ఈ సీజన్లో ఎన్ని మ్యాచ్లు ఓడిపోయినా మొత్తానికి ఆర్ఆర్ అయితే ఈ సీజన్ ఒక మంచి విజయంతో అయితే ముగించింది. దీని గురించి అయితే మనం రివ్యూ అయితే చేసుకుందాం. ఫస్ట్ మ్యాచ్ ఓవర్వ్యూ అయితే చూసుకుందాం. ఈ మ్యాచ్ అయితే అరుణ్ జైట్లీ స్టేడియంలో అయితే జరిగింది. రెండు టీంలు సిఎస్కే ఆర్ఆర్ అయితే ఈ సీజన్ని మొత్తాన్ని చాలా స్ట్రగుల్ అయ్యారు రెండు టీంలు ఈ సీజన్లో. అందుకని ఈ మ్యాచ్లో విజయంతోనైతే ముగిద్దాం అనుకొని మంచిగా పోటాపోటీగా మంచిగా అయితే ఆడినరు. సిఎస్కే అయితే తమ 20 ఓవర్లలో అయితే 187కి 8 వికెట్ల నష్టానికి 187 రన్లు అయితే కొట్టిండ్రు 20 ఓవర్లే. కాకపోతే ఆర్ఆర్ అయితే ఈజీగా అయితే చేసేసింది ఈ టార్గెట్ని. 188 కొట్టి 4 వికెట్స్ల నష్టానికి 188 రన్లు అయితే కొట్టారు. 17 ఓవర్లు అంటే ఇంకా 2.5 ఓవర్స్ మిగిలి ఉండగానే 6 వికెట్స్తోనైతే ఇవి ఆర్ఆర్ అయితే విజయం అయితే సాధించింది. ఈ సీజన్లో ఎన్ని అపజయాలు ఎదురైనా ఈ సీజన్ అయితే ఒక విజయంతోనైతే ఆర్ఆర్ అయితే ముగించిందని కొంచెం చెప్పుకోవాలి. ఇక సిఎస్కే ఇన్నింగ్స్ చూస్తే అయితే స్టార్టింగ్ సిఎస్కే అయితే ఈ సీజన్లో అండర్-19 ప్లేయర్ ఆయుష్ మాత్ర అయితే చాలా మంచిగా ఆడుతున్నాడు. తనకు వచ్చిన ఈ సీజన్లో లేట్గా అవకాశాలు వచ్చినా కానీ చాలా మంచిగా అయితే ఉపయోగించుకుంటున్నాడు. ప్రతి మ్యాచ్లో ఈ టీంకి ఉపయోగపడే రన్స్ అయితే కొడుతున్నాడు. ఈ మ్యాచ్లో కూడా 43 రన్స్తోని మంచిగా పవర్ ప్లేలో మంచి స్టార్ట్ అయితే ఇచ్చిండు. తర్వాత కూడా మంచిగా కాకపోతే వీళ్ళ సిఎస్కే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ ప్రతిసారి మంచి పార్ట్నర్షిప్ డెవలప్ అయిన ప్రతిసారి ఒక వికెట్స్ లాస్ అవుతారు. కాకపోతే రన్ రేట్ అయితే బాగా మెయింటైన్ చేసారు ఆల్మోస్ట్ 10 ఓవర్స్ లోపు. కాకపోతే ఆర్ఆర్ బౌలర్స్ అయితే ఈ టీం మీద అయితే ప్రెషర్ అయితే బాగా బిల్డ్ అయితే చేసారు బాగా ప్రెషర్ని. ముఖ్యంగా ఆకాష్ మధ్వాల్ అయితే ఈ మ్యాచ్లో అయితే స్టాండ్అవుట్ ప్లేయర్ అనుకొని చెప్పుకోవాలి. ముఖ్యంగా డెత్ ఓవర్స్లో అయితే అతని యార్కర్స్కి అయితే సిఎస్కే బ్యాటర్స్ దగ్గర అయితే అసలు సమాధానం అయితే లేకుండా పోయింది. మిడిల్ ఆర్డర్లో వచ్చిన డెవాల్డ్ బ్రేవిస్ 42 రన్స్ తప్పితే మిగతా ఏ ప్లేయర్స్ కూడా మంచిగా ఆడలేకపోయారు. ఆకాష్ మధ్వాల్ అయితే స్టాండ్అవుట్ ప్లేయర్ అనుకొని చెప్పుకోవాలి. మంచి యార్కర్స్, స్లో డెలివరీస్ అన్నీ చాలా బాగా వేసిండు. ధోని కూడా ఫైనల్ ఓవర్స్లో అంత ఆకట్టుకునే ఇన్నింగ్స్ అయితే ఆడలేకపోయాడు. శివం దుబే కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు. మొత్తానికి వాళ్ళు 180 కొట్టారు 20 ఓవర్స్లో. ఈ ఆర్ఆర్ చేసి చూసేటట్టయితే ఈ సీజన్లో వాళ్ళకు ఈ సీజన్లో రెగ్యులర్గా ఏంటంటే ప్రతి మ్యాచ్లో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే చాలా సూపర్గా వచ్చింది. ముఖ్యంగా ఈ సీజన్లో వాళ్ళకి దొరికిన డైమండ్ ఏంటంటే వైభవ్ సూర్యవంశీ అనుకొని చెప్పుకోవాలి. ఫైండ్ ఆఫ్ ద సీజన్ అనుకోవాలి. 57 రన్స్ అయితే కొట్టిండు 33 బాల్స్లో. అతనికి మంచి సపోర్ట్ అయితే ఇచ్చిండు సంజు శాంసన్. 41 రన్స్ అయితే కొట్టిండు. యశస్వి జైస్వాల్ కూడా 36 రన్స్ అయితే కొట్టిండు ఓన్లీ 17 బాల్స్లో. వీళ్ళు ముగ్గురు దాటి ఆడడం వల్ల ఈజీ కష్టమవుతుందన్న స్కోర్ అయితే చాలా ఈజీగా అయితే చేజ్ చేసిండ్రు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ అయితే చాలా మంచిగా ఆడిండు అనుకొని చెప్పుకోవాలి. ఏమాత్రం అతనికి ఓన్లీ 14 ఇయర్సే అయినా కానీ ఏమాత్రం ప్రెషర్ లేకుండా ఇంటర్నేషనల్ బౌలర్స్ని అయితే చాలా బాగా ట్యాకిల్ చేసిండు, మంచిగా ఆడిండు అనుకొని చెప్పాలి. ఏమాత్రం ప్రెషర్ ఫీల్ అవ్వకుండా ఫస్ట్ సీజన్ డెబ్యూ సీజన్ అని ఎవరికి అనుమానం రాకుండా చాలా మంచిగా ఆడిండు అనుకొని చెప్పుకోవాలి. ఇలాగే ఆడితే మాత్రం అతనికి మంచి ఫ్యూచర్ ఉందనుకొని చెప్పాలి. తొందరలోనే 1 or 2 ఇయర్స్లో ఇండియన్ టీంకి కూడా సెలెక్ట్ అవుతాడని అనిపిస్తుంది ఇదే విధంగా ఆడితే. మొత్తానికి సంజు శాంసన్ కూడా ఈ సీజన్లో ఫస్ట్ టైం మంచి ఇన్నింగ్స్ అయితే ఆడిండు. కెప్టెన్ ఇన్నింగ్స్ 41 రన్స్ అయితే కొట్టిండు. జైస్వాల్ కూడా మంచిగా ఆడిండు. జైస్వాల్ వీళ్ళు ఏంటంటే ప్రతి మ్యాచ్లో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఆడితే మిడిల్ ఆర్డర్ వాళ్ళు ఫినిష్ చేయలేకపోయారు. కాకపోతే ఈసారి అయితే లోవర్ ఆర్డర్ పోకముందుకే మిడిల్ ఆర్డర్ వాళ్ళైతే ఈ మ్యాచ్ని అయితే ఫినిష్ చేసారు. చాలా మంచిగా ఆడిండ్రు. ఎన్ని స్ట్రగుల్స్ పడ్డా కానీ ఈ సీజన్లో అయితే మొత్తానికి రాజస్థాన్ రాయల్స్ ఒక విజయంతోనైతే ఈ సీజన్ని ముగించింది. 10th ప్లేస్ కాకుండా వాళ్ళు అట్లీస్ట్ 9th ప్లేస్ అయితే ఫినిష్ చేసారు. చాలా మంచిగా
వరుసగా 8 మ్యాచ్లు ఓటమి తర్వాత 9th మ్యాచ్ గెలిచిర్రు చేజింగ్లో. టర్నింగ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే అయితే ఈ మ్యాచ్లో అయితే కీ టర్నింగ్ పాయింట్ అయితే ఆర్ఆర్ బౌలర్స్ అనుకొని చెప్పుకోవాలి. ముఖ్యంగా సంజు శాంసన్ క్యాప్టెన్షిప్ గురించి అయితే చెప్పుకోవాలి. బౌలింగ్ వాళ్ళు సిఎస్కే బ్యాటర్స్ అట్లా మంచిగా ఆడుతున్న టైంలో మంచిగా తెలివిగా బౌలర్స్ని చేంజ్ చేసిండు. అలాగే బౌలర్స్ కూడా క్యాప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకొని మంచిగా బౌలింగ్ వేసారు. డెత్ ఓవర్స్లో అయితే అసలు సిఎస్కే బ్యాటర్స్కి ఏమాత్రము అవకాశం ఇవ్వకుండా చాలా మంచిగా ఆడిండు. చాలా మంచిగా ఆడారు అనుకొని చెప్పుకోవాలి. సిఎస్కే వాళ్ళు అయితే డెత్ ఓవర్స్లో అయితే ఇన్నింగ్స్ని యాక్సలరేట్ అయితే అస్సలు చేయలేకపోయారు. వాళ్ళు వేసే బౌలింగ్కి సిఎస్కే బ్యాటర్స్ దగ్గర అస్సలు జవాబు లేకుండా అయితే పోయింది. చాలా మంచిగా ఆడారు అనుకొని చెప్పాలి. ఆర్ఆర్ అయితే మొత్తానికి ఈ సీజన్లో ఫస్ట్ టైం ఇంత మంచి బౌలింగ్ వేసి మ్యాచ్ గెలిచిరు అనుకొని చెప్పాలి. సిఎస్కేలో కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మిడిల్ ఆర్డర్లో అయితే అస్సలు ఎవరు ఫామ్లో అయితే లేరు. ధోని కూడా ఇంతకుముందు లేక అంత ఫినిష్ చేయలేకపోయాను అనుకొని చెప్పాలి. నెక్స్ట్ సీజన్ అయితే చాలా వరకు ఈ టీంని అయితే చేంజ్ చేస్తేనే మళ్ళీ ఏమన్నా ఉపయోగం ఉంటుంది అనుకొని అయితే చెప్పాలి. ఆర్ఆర్కి అయితే చాలా మంచి విజయము. నెక్స్ట్ సీజన్ ఇంకా మంచిగా ఆడతారేమో చూడాలి. ఇప్పటికైతే వాళ్ళకి ఇదే లాస్ట్ మ్యాచ్ ఈ సీజన్లో. ఇక ఈ మొత్తానికి ఈ సీజన్ గురించి చూసుకుంటే అయితే 2 టీంలు అయితే బాటంలో ఫినిష్ అయిపోయింది అనుకొని చెప్పుకోవాలి. సిఎస్కే అయితే చాలా ఘోరంగా 10th ప్లేస్లో అయితే ఫినిష్ అయింది. ఆర్ఆర్ అయితే ఈ విజయంతో కొద్దిగా మంచి పొజిషన్లో అయితే ఫినిష్ అయింది అనుకొని చెప్పుకోవాలి. 9th ప్లేస్లో ఫినిష్ అయింది. సిఎస్కే 10th ప్లేస్. ఈ సీజన్లో వాళ్ళకు దొరికిన మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే వైభవ్ సూర్యవంశీ అనుకొని చెప్పాలి. చాలా మంచి ప్లేయర్. ఇతను ముందు రాజస్థాన్ రాయల్స్కి మంచి విజయాలు అందిస్తాడు అనుకొని అయితే మనం కోరుకోవాలి. తొందరలోనే ఇండియా టీంలో కూడా ఆడాలి అని మనమైతే కోరుకోవాలి. ఇంకా మంచి ఫ్యూచర్ ఉండాలి. అలాగే మంచి టీం మన టీంకి మంచి పేరు అయితే తేవాలని అయితే మనం అందరం కోరుకోవాలి. చాలా మంచి ప్లేయర్ అనుకోవాలి. అనవసరంగా అతని మీద ప్రెషర్ పెంచకుండా అతని గేమ్ మీద అతన్ని ఆడుకొనిస్తే ముందు అయితే మన టీంకి మంచి విజయాలు వస్తాయని అయితే మనం కోరుకోవాలి. ఇప్పటివరకల్లా మా రివ్యూ చూసిన వాళ్ళందరూ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. పక్కనున్న గంట సింబల్ ఆన్ చేసుకుంటే ఫ్యూచర్లో నేను చేసే వీడియోలు ఏవైనా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ మా నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలాగే మన ఛానల్ మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.